మా అమ్మాయి మీ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మేం మీ ఇంటికి రావడం ఇదే మొదటిసారి. తెలుసో తెలియకో మా అమ్మాయి ఏదైనా పొరపాట్లు చేసుంటే మన్నించండి. దాని తరఫున మేము క్షమాపణలు అడుగుతున్నాం. మీరు శ్రీమంతానికొచ్చారా, అప్పగింతలకొచ్చారా? రారేమో అనుకున్నా, వచ్చారు. సంతోషం. అలా నిలబడి వేడుక చూడండి. అయినా ఇంత ఆలస్యం ఎందుకు? ఓ, చందాలు లేటుగా ముట్టాయేమో. అవును, పుట్టింటి తాంబూలం పెట్టాలి. ఏం తెచ్చారు? అందుకే చల్లదనం కోసం చలివిడి తీసుకొచ్చానమ్మా. చద్దన్నం తేలేకపోయారా? చోలివిడి తెచ్చారంట. చోలివిడి. చలివిడి పుట్టింటి చలవా అని అంటారు. చలివిడేగా ముఖ్యం తల్లి. ప్రవచనాలు గుళ్ళో భక్తులకు చెప్పండి, ఈ లలితాంబకి కాదు. అయినా మీ దగ్గర నుంచి చలివిడి కన్నా ఎక్కువ ఆశపడ్డం వెర్రితనం అవుతుంది. తాంబూలం ముఖ్యం కాని అందులో రూపాయి కాసు కాదమ్మా. అవును, తల్లి చెయ్యి చలువా అంటారు. కన్న తల్లి ఎలాగూ లేదు. కనీసం సవత్తల్లైనా వచ్చిందా? రాలేదు కదా. కన్న తల్లి లేనప్పుడు నేనైనా తనైనా ఒక్కటే. అందుకే ఈ వేడుక నేను చేస్తాను. ఎంతైనా పుట్టబోయేది ఈ ఇంటి వారసుడు కదా. అమ్మా, దానికిక మీదట అత్తైనా అమ్మైనా అన్నీ మీరే, మీ చేతుల మీదుగానే జరిపించండమ్మా. ఆ విషయం మీరేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బామ్మ, ఆగండి. సుబ్రహ్మణ్యం గారు, మీరొచ్చి మా కోడల్ని ఆశీర్వదించండి. నేనా? వెళ్ళండి. చూడండమ్మా, కన్నవారి దీవెన కన్నా ఎవరి ఆశీర్వాదం తృప్తినివ్వదమ్మా. వీళ్ళంతా వెళ్ళాక వీళ్ల చేత జరిపించాలని ఆగాం. తను కడుపుతో ఉండగా సంతోషంగా తృప్తిగా ఉండేలా చూడవలసిన బాధ్యత మీది. ఏంటి నమలిపించి అలా చూస్తోంది? తనబడిందా, నన్ను పడేసిందా? ఎవరు ఎటు పడ్డా నాకు జాక్ పాటే. ముళ్ళు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముళ్ళు మీద పడ్డా ఏం పర్వాలేదు. కొంచెం నేనే బెట్టుగా ఉంటే మంచిది. పట్టించుకోకపోతేనే ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. గోకుల కృష్ణ, పొరపాటును కూడా బృందావనమది అందరిది అనకురోయ్, జాగ్రత్త. మీరంతా చెప్పాక నేనేమంటాను? మీరు కానివ్వండి అమ్మా, మీ చేతులతో కానివ్వండి. పండంటి బిడ్డని కని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా.
అమ్మా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లమ్మా. అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆయన మాత్రం అలా దూరంగా ఉండిపోయారు. ఈ టైంలో ఆయనే కదా ఆశీర్వదించాలి. గోకుల కృష్ణ, అక్కడే ఆగిపోయావేమిటి? ఈ కార్యక్రమానికి పక్కనుండాల్సింది నువ్వు. అక్కడే ఉండిపోతే ఎలా? రా. వస్తున్నానండి. అమ్మో, ఎన్ని నగలు! అవి గాని మన సొంతమైతే ఇక జన్మలు దొంగతనం చెయ్యాల్సిన అవసరమే లేదు. అయితే లేపేద్దాం. జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు వెళ్ళు. ఏంటి కృష్ణ గారు, ఇంత మంచి అకేషన్లో మీరిలా సైలెంట్గా ఉంటే ఎలా? మీరు మంచి స్వరం కలవారు. పైగా నేను మీకు పిచ్చి అభిమానిని. నా కోసం ఒక పాట పాడొచ్చు కదా? నా కోసం మీరు పాట పాడితే నేనే కాదు, వీళ్ళందరూ కూడా సంతోషపడతారు. ప్లీజ్ నా కోసం ఒక పాట పాడండి. ప్లీజ్ పాడండి, ప్లీజ్. అయ్యో, తప్పకుండా. మీరు ఎంతగా అడుగుతుంటే పాడకుండా ఎలా ఉంటాను? పాడతాను.
అయ్యో, మెళ్ళో నేను వేసిన నెక్లెస్ లేదేంటి? ఎవరు బయటికెళ్లకుండా ముందు తలుపులు మూయండి. చచా, అక్కడే ఎక్కడో పడుంటుంది, సరిగ్గా చూడండి. తలుపులు మూస్తే వచ్చిన వాళ్ళని అవమానించినట్టుంటుంది. సొమ్ము పోయింది మనది, అవమానం ఎట్టి. దాసు, ఎవరు బయటకు వెళ్లకుండా ముందు తలుపులు మోయి. నగిచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ముందేనా? అది చాలా ఖరీదైన నగండి, ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి. చూడండి, ఎవరైనా తీసినా లేకపోతే ఎవరికైనా దొరికినా దయచేసి తిరిగి ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడున్న అందరినీ వెతకాల్సి వస్తుంది. కృష్ణ గారి మీద ఎంతో అభిమానంతో ఆ నగ వేశాను. అంత మర్యాదగా అడిగితే లక్షలు విలువ చేసేది ఎవరిస్తారు? అందర్నీ వెతకడమే. అయినా మన వాళ్ళెవరూ 1,02 లక్షలకి కక్కుర్తిపడేవాళ్లు కారు. వెతకటం మొదలు పెట్టంగా తనామనా భేదమే ఉంది, అందరినీ వెతకాలి. వెతుక్కోండి, మేము అలాంటి వాళ్ళం కాదు. అమ్మా వసంత, అందర్నీ వెతుకు. వద్దులేండి, బాగోదు. బాగోదు ఏంటి? అదేమన్నా చిన్న చితక వస్తువు వదిలేయటానికి? వెళ్ళి వెతుకు. అందర్నీ వెతికాను, ఇక మిగిలింది మా వాళ్ళని వెతుకుతారా? వాళ్ళేమన్నా జమీందార్లా జాగీరుదార్లా వెతుకుతారా అంటున్నావు? వాళ్ళేమన్నా పెట్టిపోతలకు వచ్చినోళ్ళ? గిట్టుబాటు అవుతుందని వచ్చినోళ్ళు. అసలు వెతకాల్సిందే వాళ్ళ దగ్గర. అమ్మా, వెతకండి అమ్మా, నలుగురితో పాటే మేమును. సొమ్ము తీస్తే కదా భయం. ఏం కర్మరా ఇది? సంబరానికి వచ్చాం, ఇలా సంచులు వెతికించుకోవాల్సి వచ్చింది. చూడండమ్మా, తప్పులు వెతకటం భావ్యం కాదా? పుట్టింటి వాళ్ళు, కన్న కూతురు కడుపుతో ఉందంటే సంతోషించడానికి వచ్చిన వాళ్ళు, వాళ్లను అవమానించడం సబబు కాదా? సుబ్రహ్మణ్యం గారు, మీకు వీళ్ళ సంగతి తెలీదు. వీళ్ళేం శుద్ధిపూసలు కాదు. అమ్మా, అంత మాట అనొద్దు. నిత్యం దైవార్చన చేసేవారు దైవ సన్నిధిలోనే ఉండేవారు. నగలకి నాట్యాలకి ఆశపడతారని నేను అనుకోవడం లేదు. ఆశపడే కదా వీళ్ళమ్మాయిని మా అబ్బాయి కంటగట్టారు. మేమంట కట్టడం ఏమిటి? బామ్మా, నువ్వేం మాట్లాడుకో, ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకునే సమయం కాదు. అమ్మా, మీ ఇంట్లో ఉన్నారు, వారిని అవమానపరచడం మంచిది కాదు.
ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళొద్దంటున్నారు కదా, వదిలేయండి. అరే వదిలేస్తే సొమ్మెలా వస్తుందమ్మా? నువ్వు ప్రేమతో ఇచ్చావు, అది గుర్తుగా మా ఇంట్లో ఉండద్దా? అయినా నలుగురితో పాటు వాళ్ళని మాత్రమే వెతకటం లేదు కదా. అదే నిజమే. అందర్నీ వదిలేసి వాళ్ళని మాత్రమే వెతికితే తప్పు, కాని అందర్నీ వెతికినప్పుడు తప్పేం కాదని నాకనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సరళ? వాళ్ళు మంచివాళ్ళు. పర్వాలేదు సుబ్రహ్మణ్యం గారు, బయట వాళ్ళైనా పోయిన వస్తువు దొరకాలి కదా. వసంత, వెతుకుతావా? అత్తయ్య వెతుక్కోండమ్మా, వెతుక్కోండి. మేమేం అటువంటి వాళ్ళం కాదు. ఇదిగో ఈ సంచి కూడా మాదే. ఇది కూడా వెతుక్కోండి. ఇది 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 మా సంచిలోకి ఎలా వచ్చింది? నువ్వు తీస్తే వస్తుంది, లేకపోతే మీ దరిద్రం తీరాలని మీ మనవరాలిస్తే వస్తుంది. రంగరంగా మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. ఎలాంటి వాళ్ళు మీ సంచిలో దొరికిన నగే చెప్తోంది. ఈ నగ మా సంచిలోకి ఎలా వచ్చిందో ఏమో. మీరొచ్చారని సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ ఎగిరొచ్చి మీ సంచిలో దూరింది. ఈవిడ గారు మా వాళ్ళని వెతుకుతారా అన్నప్పుడే అనుమానం వచ్చింది. ఏమే, ఎందుకైనా మీ పుట్టింటి నుంచి చలిమిడి చలువ వచ్చింది? అంత పిండి ముద్ద ఒళ్ళో పెట్టి పసిడి మూట కట్టుకుపోదామని వచ్చారా? అయినా ఈ వయసులో మీకిదేం బుద్ధి? లేదు అని చెయ్యి చేస్తే అంత విసిరి పడేసేదాన్ని కదా. ఎవరు చూడొచ్చారు, ఏం తెలిసి వస్తుందిలే అని తెగబడ్డారా? మేము అలాంటి వాళ్ళం కాదమ్మా. మరా నెక్లెస్ సంచిలోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావటం లేదండి. అర్థం కాకపోవడానికి ఏముంది? దేవుడి మాయ అనొచ్చు కదా. మీ బుద్ధి ఏంటో మీరేంటో మీ కూతురి నా కొడుకు అంటగట్టినప్పుడే అర్థమైంది. ఆయన మీతో మాట్లాడేందుకు. గోకులకృష్ణ, పోలీసులకు ఫోన్ చేయి. వాళ్లే వీళ్ళ నోటితో నిజం చెప్పిస్తారు. అయ్యయ్యో, ఏంటండి మీరు? పోలీసుల్ని పిలిస్తే ఎవరని చెప్తారు? తీసింది మీ వియ్యాల వారంటే మీకే కదా చిన్నతనం, ఏదో పేదతనం దండిగా కనిపించుంటుంది. అందుకే ఆశపడుంటారు. వసంత గారు చెప్పింది బానే ఉందమ్మా. పోలీసుల్ని పిలిచి మన పరువుని మనమే ఎందుకు తీసుకోవడం? నగెలాగో దొరికిందిగా, వాళ్ళని వదిలే. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. నిదానంగా ఇలాగే ముందుకెళ్తే గోకులకృష్ణ మనవాడవుతాడు. ఆ పేరు, ఆ ప్రఖ్యాతులన్నీ మన సొంతమవుతాయి.